సేవకుడు మా ఇంటికి వచ్చాడండి. చాలా పేద ఆయన పల్లెలో. అప్పుడు ప్రార్థన అంతా చేసేటప్పుడు దేవుడు నాకేం చెప్పాడంటే, నీ దగ్గర ఉండే డబ్బులంతా తీసుకుపోయి మొత్తం ఏమి నీ దగ్గర పెట్టుకోవద్దు, మొత్తం ఆయనకి ఇచ్చేసేయండి అని దేవుడు చెప్పాడు. అప్పుడేమైందంటే నేనేం చేశాను అంటే, సరేలే ఇద్దాంలే అని కొంచెం నెగ్లెక్ట్ చేశా. దేవుడు చెప్పాడు కదా, నీ కాడ ఉండే డబ్బులంతా అంటే మళ్ళీ ఎంత ఉందో అనుకోవద్దండి, జస్ట్ 300 చేంజ్ సంథింగ్ ఉండింది. దేవుడు అన్నాడు ఆయన ఆ సేవకుడికి ఫుల్ ఇచ్చేసేయని. అప్పుడు నేనేమనుకున్నాను అంటే, సరేలే ఇద్దాంలే అనుకొని ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత, సరే రేపు సండే కదా రేపు ఇవ్వచ్చులే అనుకున్నాను. అట్లనే ఏమైంది, కానీ దేవుడు ఇంకొకసారి చెప్తున్నాడు, నువ్వు పోయి ఆ సేవకుడికి ఆ డబ్బులు ఇచ్చేసేయని. సరేలే ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఇద్దాంలే అనుకున్నాను. ఆ పాస్టర్ ప్రేయర్ చేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత సరే వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఆ అంకుల్ అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారులే, అక్కడికి పోయి ఇద్దాంలే అనుకున్నా. ఆయన ఏం చేసిండు, నేను పోయి వచ్చే లోపల ఇంటికి వెళ్ళిపోయిండు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సరేలే సండే ఇద్దాంలే అనుకున్న అమౌంట్, కానీ ఆ రోజు ఏదో ఖర్చు వచ్చి నాకు అమౌంట్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే, ఆయన పోయేటప్పుడు ఏమైందంటే, వెళ్ళే ముందు నేను చూసేటప్పుడు ఏమైందంటే బండి దొబ్బుకుంటూ వెళ్తున్నాడు, కనీసం ఆయన దగ్గర పెట్రోల్ కూడా లేదు. అప్పుడు ఏమైపోయిందంటే నా మనసు చాలా బాధేసింది. అరే దేవుడు చెప్తానే ఉండిండే నాకు ఆయనకి ఆ డబ్బులంతా ఇచ్చేసేయని, నేను ఇవ్వలేకపోయినానే అని చెప్పేసి. కాకపోతే అట్లా ఇచ్చేటప్పుడు ఏమైపోయిందంటే ఆయన వెళ్ళిపోయినాడు. సరే ఇంకా సండే ఇద్దాంలే అనుకునే లోపల ఆ డబ్బులు ఖర్చు చేసుకునేసినాను. ఆ తర్వాత దేవుడు ఇచ్చాడు చూడండి నాకు షార్ట్స్, మామూలుగా ఇవ్వలేదండి. ఆయనకి అట్లా చేసిన తర్వాత నాకు 6 నెలలు ఏ డబ్బులు కూడా నా చేతికి రాలేదు. నేను ఇచ్చిన వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు, నాకు ఫీజులు రావాల్సింది ఆ ఫీజులు రాలేదు, తెలిసిన వాళ్ళు ఇవ్వాల్సింది ఆ డబ్బులు రాలేదు, మొత్తం అంతా కూడా స్టాప్ చేసే 6 నెలలు కష్టపడ్డానండి. 6 నెలలు కూడా ఎటువంటి డబ్బులు నా చేతికి రాలేదు. ఇప్పుడు ఏం జరిగింది అని ఒకరోజు, దేవుడా నువ్వు డబ్బులు ఇవ్వాలంటే ఎట్లయినా ఇస్తావు, కానీ ఎందుకు నాకు ఇంత లేట్ చేస్తున్నావు ప్రభా, నువ్వు ఎప్పుడు నాకు ఇట్లా పెట్టవే, నువ్వు అనుకుంటే వేరే ఎన్నో మార్గాల నుంచి నాకు డబ్బులు ఇస్తావని అనుకున్నాను, కానీ ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఆలోచించేటప్పుడు అప్పుడు పాస్టర్ ఫేస్ నాకు కనపడింది. ఆయనకి, నువ్వు సారీ డాడీ, ఏసయ్యా సారీ, నేను చేసిన తప్పైంది, నన్ను క్షమించండి ప్రభా, నువ్వు చెప్పినప్పుడు నాకు క్లియర్గా వినపడింది, కానీ ఆ సేవకుడిని నేను ఒక్క సెకండ్ నెగ్లెక్ట్ చేసినందుకు నాకు ఇంత పెద్ద పనిష్మెంట్ వేసినావని చెప్పి మోకరించి ప్రార్థన చేసేటప్పుడు అప్పుడే ఇమ్మీడియట్గా నాకు ఇవ్వాల్సిన వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి అమౌంట్ వేసేది కానీ, నాకు హెల్ప్ చేసేది కానీ, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ నాకు ఇచ్చేసినారు. నేనేం చెప్తున్నా అంటే, దేవుడు ఎప్పుడైనా నీకు కానికలు ఇచ్చేసాయి అని మాట్లాడితే దయచేసి ఇచ్చేసేయండి. అది మీరు పట్టుకున్నారంటే దాని రిజల్ట్ ఎంత భయంకరంగా ఉంటుందంటే, దాని రిజల్ట్ మామూలుగా ఉండదండి, చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అది నేను చూశాను, లైవ్లో నాకు జరిగిన విషయం నేను చూశాను. అందుకే నేను చెప్తున్నా, దేవుడు మీ చేతికి, ఇప్పుడు ఈ చేతికి వస్తే డబ్బులు ఇమ్మీడియట్గా ఈ చేతికి వచ్చే లోపల నీ మనసు మారిపోతుంది. ఇప్పుడు అందరి దగ్గర ఫోన్పే ఉంది కదండి, టకామని మీరు ఏం చేయాలంటే, మీకు వచ్చిన వెంటనే మీ సేవకులు మీ కాపరి, ఎవరెవరికో కాదు, మీ కాపరికి మీరు ఇమ్మీడియట్గా పంపించేసేయండి. కొంచెం లేట్ అయినా, కొంచెం నెగ్లెక్ట్ అయినా కూడా మీ ఆశీర్వాదాలు నెగ్లెక్ట్ అవుతాయి.